హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ నగ్గెట్స్. ఇవి చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అంతా ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. యాక్చువల్గా చికెన్ నగ్గెట్స్కి అయితే చికెన్ని మిక్సీలో పేస్ట్లా చేయాలండి, కానీ ఇలాగే టేస్ట్ బాగుంటుంది. వీటిని పల్చగా స్లైస్లా కట్ చేసుకోండి. చికెన్ను మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. బ్రెడ్ను ఫ్రై చేసుకోవాలి. దీనికి నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయనవసరం లేదండి, కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో పౌడర్గా చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పౌడర్గా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. మీరు చికెన్ని ఎంత పల్చగా కట్ చేయగలిగితే అంత పల్చగా స్లైస్లా కట్ చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ను తీసుకుని ముందుగా ఎగ్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ను అద్దుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకుని ఉంచుకోండి. ఈ చికెన్ను బ్రెడ్లో వేసి బాగా ప్రెస్ చేస్తే బ్రెడ్ అనేది చికెన్కు బాగా అంటుకుంటుంది. ఈ చికెన్ నగ్గెట్స్ చాలా క్రిస్పీగా, లోపల అంతా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చిన్నపిల్లలకు పెద్దవారికి కూడా బాగా నచ్చుతాయి. ఒకసారి వీటిని మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతాయి. మీరు కావాలంటే ఈ చికెన్ని మిక్సీలో మెత్తని పేస్ట్లా అయినా చేసుకోవచ్చు. అలా పేస్ట్లా రెడీ చేసిన తర్వాత మనం వేసిన మసాలా అంతా వేసుకుని ఇలా రెడీ చేసుకోండి. ఈ షేప్స్లో వచ్చేలా కట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ అంతా సేమ్ ఇదేనండి, కానీ నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకున్నాను అంతే. చికెన్ను పేస్ట్లా చేయడం కంటే ఇలా ముక్కలుగా చేస్తేనే నగ్గెట్స్ టేస్టీగా ఉంటాయి. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. మీరు చికెన్ కట్ చేసేటప్పుడు చూస్తున్నారు కదండి, ఈ విధంగా పల్చగా ఉండేలా కట్ చేసుకోండి. అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న నగ్గెట్స్ ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బయట లేయర్ అంతా చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్లోకి తీసుకోండి. అంతేనండి, ఇవి చాలా క్రిస్పీగా రెడీ అయ్యాయి కదా. వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. మొత్తం నగ్గెట్స్ అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. వీటిని టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.